రోజు ప్రతి ఒక్కరం తప్పకుండా చేసుకోవాల్సిన కొన్ని ఆసనాస్ ఇవి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న, పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ఇష్యూస్ ఉన్న, నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న, స్లోగా సేతుబంధాసన్ ఎవ్రీడే 10 రౌండ్స్ విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ స్లోలీ పైకి. కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, బ్యాక్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. సెకండ్, స్పైనల్ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ నీస్ టు యువర్ లెఫ్ట్, లుక్ అట్ యువర్ రైట్. హార్ట్ హెల్త్కి, మనకి ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న, డైజెషన్ బెటర్ అవ్వడానికి, మొత్తం ఫుల్ బాడీ కంప్లీట్ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, మంచిది. ఇన్హేల్, ఎక్స్హేల్ నీస్ టు యువర్ రైట్, లుక్ అట్ యువర్ లెఫ్ట్. సేమ్ ఒక 5 to 10 రౌండ్స్ అనే మినిమం ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ఇలా కాళ్ళు అప్ సైడ్ ప్లేస్ చేసినట్టు అవుతే మీరు జస్ట్ దీంట్లో ఏ మూమెంట్స్ యాడ్ చేసినా, లేదా జస్ట్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్ మీరు ఇక్కడ హోల్డ్ చేసుకున్నా, మీకు అగైన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తున్నా కూడా డెఫినెట్లీ చాలా మంచివి. సో మీరు పడుకునే ముందు కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. స్లోలీ హోల్డ్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నట్టు అవుతే మీకు నడుము నొప్పి ఉన్నా సరే రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడే మీరు నెక్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్, తర్వాత నెక్ అప్, పవన్ ముక్తాసన యాడ్ చేస్తే గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, ఏదైనా ఎక్స్ట్రా గ్యాస్ ఉన్న బాడీలో నుంచి రిలీజ్ అయిపోవడానికి, అగైన్ కోర్కి, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న, ఇవన్నిటికీ కూడా అబ్డామినల్ ఆర్గన్స్కి చాలా మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. కాబట్టి చాలా మంచి ఆసన. సో ఇవన్నీ రెగ్యులర్గా యాడ్